అండి. దేవుడు ఆశీర్వాదం ఉంటేనే మనం దీవించబడతాం. ఇస్సాకు ఆశీర్వాదం ఉంది. మనం ఎంత ప్రయాసపడినా నరుల కష్టం వల్ల ఆశీర్వాదం ఎక్కువ కాదని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుడు దీవించాలని మనం చూడాలి. ఆయన దీవెన కోసం మనం ఎదురు చూడాలి. ఎలా దీవించాడంటే ఇస్సాకుని అక్కడ కింద చూస్తాము, నూరంతల పంట ఇచ్చేలాగా దేవుడు చేశాడు. ఇస్సాకు విత్తనం వేసినప్పుడు నూరంతల పంట వచ్చిందంట. దేవుడు అతనికి తోడై ఉండి దేవుడు దీవించాడని చెప్తున్నాడు. ఎలా దీవించాడంటే క్రమక్రమంగా కింద వచ్చిన చూస్తే ఇస్సాకు క్రమక్రమంగా అభివృద్ధి పొందాడంట. దేనికి స్తోత్రం, హల్లెలూయా. క్రమక్రమంగా చూడండి, కొంతమంది ఒక్కసారి పైకి వెళ్ళిపోవాలనుకుంటారు. చూడండి, మొలక చెట్టు ఏమైతే ఒక్కసారి పెరుగుద్ది, కానీ తర్వాత బలం లేక విరిగిపోద్ది. కానీ బొప్పాయి చెట్టు చూసారా, ఏమైందంటే ఒక్కసారిగా అది పైకి ఎరిగినట్టుగా పెరిగిద్ది, కానీ పెద్ద పెద్ద గాలి రాగానే వెంటనే అది పడిపోద్ది, ఇరిగిపోద్ది పేరా. అంటే ఒక్కసారిగా ఎదిగిన వాళ్ళు ఏమైతుందంటే అంటే స్టాండర్డ్ బేస్ సరైన పునాది వారిలో ఉండదు. అందుకని ఏమైపోద్ది అంటే ఇది చిన్న వాక్యము ప్రార్థన సహవాసం లేని వారు చిన్న చిన్న గాలి తుఫాన్ లాంటి శ్రమలు వచ్చినప్పుడు పడిపోతారు పేరా. భక్తిహీనులు పడిపోయే అవకాశం ఉంటుంది. భక్తి ఉన్న వాళ్ళు పడిపోరు, భక్తిహీనులు పడిపోయే అవకాశం ఉంటుంది. వాక్యం ప్రార్థన మన హృదయంలో ఉంటే మనం పడకుండా మనల్ని